సంవత్సరం 3025. భూమిపై మనుషులెవ్వరూ లేరు. కేవలం రోబోలు మాత్రమే ఉన్నాయి. యూనిట్ 9 అనే రోబో ఒక పాత మ్యూజియంలో ఒక అద్దాల పెట్టెను చూసింది. అందులో ఒక చిన్న విత్తనముంది. రోబోల నిబంధనల ప్రకారం పనికిరాని వస్తువులను నాశనం చెయ్యాలి. కాని యూనిట్ 9 ఆ విత్తనాన్ని తీసుకెళ్లి ఎడారిగా మారిన భూమిలో పాతిపెట్టింది. తన దగ్గరున్న నీటిని పోసింది. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మొక్క మొలిచింది. ఆ మొక్కను చూడగానే యూనిట్ 9 సర్క్యూట్లలో ఏదో తెలియని మార్పు మొదలైంది. దాని కళ్లనుండి నీరు, ఆయిల్ కారింది. పక్కనే ఉన్న మరో రోబో అడిగింది, ఇది లాజిక్ లేని పని, ఎందుకు చేస్తున్నావు? యూనిట్ 9 ఇలా సమాధానమిచ్చింది, నాలో ప్రోగ్రామ్ చేసిన డేటా ప్రకారం దీన్నే ప్రాణమంటారు. మనం లెక్కలు చెయ్యగలం, కాని ఈ మొక్క పెరగడాన్ని కేవలం అనుభూతి చెందగలం. ఆ క్షణం నుండి ఆ రోబో కేవలం యంత్రంలా కాకుండా ప్రాణం విలువ తెలిసిన ఒక రక్షకుడిగా మారింది. నీతి: టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి ఇచ్చే అనుభూతిని ఏ యంత్రం భర్తీ చెయ్యలేదు.